అదే రకంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు సాధించడం అనేటువంటిది అన్ని పార్టీల యొక్క లక్ష్యంగా ఉండాలి. ఈ రోజు చెప్పినటువంటి మాటలు తప్పుతూ ఈ రోజు రెచ్చగొడుతున్నారు. ఎక్కడో చంద్రబాబు పూర్తిగా నిరంకుశ ధోరణిలో ఉన్నాడు. ఎలక్షన్ల ముందు మాటలకు ఎలక్షన్ తర్వాత వచ్చిన గురించి మాట్లాడడం లేదు. కేవలం ఆయన ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండే పరిస్థితులు ఉన్నా కూడా ఇదో పూర్తిగా దాన్ని విస్మరించి విజయవాడకు మకాం మార్చి పూర్తిగా బీజేపీ కొత్తగా కూర్చున్నాడు. ఏ వాదంగా కేసులు ఇరికిస్తారేమనే భయంతో కేంద్రాన్ని ఎలాంటి ఎదిరించలేకపోతున్నాడు. వాస్తవంగా ఎలక్షన్ల కంటే ముందు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తాను వెంకయ్య నాయుడు చెప్పడము, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు తీసుకొస్తాను నేను బీజేపీతో అలయన్స్ లో ఉన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఈరోజు గెలిచిన వాళ్ళ నుంచి ఈరోజు వారి గురించి ప్రజల గురించి పట్టించుకోకుండా ఎలాంటి వాగ్దానాలు చేయకుండా విస్మరించడం చాలా దారుణమైన విషయం. ఈరోజు 5 కోట్ల ఆంధ్రలో ప్రత్యేక హోదా కోసం ఎన్నో చేస్తున్నారు. ఈరోజు హోదా సంజీవనానే లేకుంటే ఏదో అని, ఈ హోదానే కాదు మిగతా హామీల్లో కూడా అన్ని దాంట్లో కూడా విస్మరించినాడు. కేవలం గద్దెనెక్కే వరకు ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా యూజ్ చేశాడు. గతంలో మనం చూద్దాం రాజకీయ ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితులు కానీ ఎన్నోసార్లు అడిగారు. మేము ఏ ప్రోగ్రాం చేయాలనుకున్నా ఏదైనా కూడా రాజశేఖర్ గారు ప్రజలకు అందుబాటులో సాయం చేసుకుంటూ వచ్చారు. అటువంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ప్రజలు ఈ రోజు పూర్తిగా ప్రజలను, యువకులను, వృద్ధులను, మహిళలను ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద వారే పరిస్థితి వచ్చింది. గతంలో పెన్షన్ల విషయంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 78 లక్షలు వచ్చేది. ఇప్పుడు దాదాపు 38 లక్షలు దాటిందండి. దాదాపు 40 లక్షల మంది రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు రోజు ఆఫీసులు. సో ప్రతిదీ చంద్రబాబు నాయుడు వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలా మంది విద్యార్థులకు రాక రోడ్డు మీద పడ్డారు. అలాగే ఉద్యోగాలు లేక వచ్చిన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు పీకేసి చాలా మంది మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ చాలా ఉద్యోగాలు పోయినాయి. అలాగే ఉద్యోగాలు వస్తాయనుకున్న ప్రతి ఒక్కరు కూడా బాబు వస్తే ఉద్యోగం వస్తే బాబు వచ్చినాక ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు బాబు పోతే తప్ప ఉద్యోగాలు రావు, ప్రత్యేక హోదా వస్తే తప్ప ఉద్యోగాలు రావనే ఉద్దేశంతో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్ల కంటే ముందు నుంచి కూడా ఒకటే పద్ధతిలో పారసం కోసం పోరాడుతూ వచ్చినాడు, ప్రజల కోసం పోరాడుతూ వచ్చినాడు, ప్రజల సమస్య గురించి పోరాడుతూ వచ్చినాడు తప్ప ఎప్పుడు కూడా స్వార్థంతో గురించి కేవలం చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థ రాజకీయాల కోసము ఆయన లాభం కోసమే పనిచేస్తున్నాడే తప్ప ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. ఉన్నంతలో దోచుకోవాలి అనే నినాదంతో చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం ఈ రోజు ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప అన్ని పార్టీలు, విద్యార్థులు, యువత, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ, రైతులు పాల్గొని ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఆయన నిరంకుశ ధోరణి ఈ ఉద్యమాన్ని అణచివేయాలనే ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఈ ఉద్యమం ప్రజల్లో బాగా రగులుతోంది. ఇది ఎంత అణచివేయాలని చూస్తున్నారో అంత పెద్ద ఎత్తున ఇది ఊపికి రాసుకుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా కోసం నిన్న శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లోనే అడ్డుకునేందుకు నిరసనగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని వామపక్షాలు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువకులు, విద్యార్థులు అందరూ ఈ రోజు నిరసన రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆయన నిరంకుశత్వము దీని ద్వారా తెలుస్తూ ఉంది. ఆయనకు భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం కానీ జిల్లా కానీ బాగుపడుతుంది. ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రత్యేక ప్యాకేజీ వస్తే వాళ్ళ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు వాళ్ళు మాత్రమే బాగుపడతారు. కాబట్టి మనకు ప్రత్యేక హోదా కావాలి. ఈ ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైన అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రండి, ఈ ఉద్యమాన్ని సాధించుకుందాం. ఇప్పుడు తమిళ జల్లికట్టు అనేది ఒక క్రీడ. ఆ క్రీడను సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టినప్పటికి కూడా అక్కడున్న మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళంతా పోయి దాన్ని సాధించుకొని వచ్చారు. కాబట్టి దీన్ని సాధించడంలో అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటే తప్పకుండా దీన్ని కూడా సాధించవచ్చు. వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు అందరూ కలిసికట్టుగా రావాలని కోరుతాను.